Audio Jungle. శాస్త్రీయంగా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే విధంగా కూడా మీరు అందరూ చదువుకోవాలని చెప్పేసి కూడా ఆ రోజు జార్జ్ రెడ్డి పోరాటం కొనసాగించారు. ఇంకో విషయం ఏంటంటే విద్యార్థులపైన జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, అమ్మాయిల పైన అనేకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా న్యాయమైన చట్టాలు తీసుకొచ్చి, పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలను కఠినంగా అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యక్తపరచాలని చెప్పేసి, దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఆనాటి నుండి నేటి వరకు జార్జ్ రెడ్డి పోరాటం చేశారు. ఆ పోరాట క్రమంలో తను చేస్తున్నటువంటి న్యాయమైనదని చెప్పేసి ఆ క్యాంపస్లలో, హాస్టల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు తనకు అండగా ఉన్నటువంటి సందర్భంలో ఇతడు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పేసి అగ్రకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు జార్జ్ రెడ్డిని 1972లోని ఉస్మానియా యూనివర్సిటీలోని 33 కత్తిపోట్లతో పొడిచి నరికి చంపేసింది. ఎందుకు అంటే ఇతడు విద్యార్థుల కోసం పోరాడుతున్నారు, న్యాయమైన విద్యార్థుల కోసం పోరాడుతున్నారు, కింది అట్టడుగు విద్యార్థులు అభివృద్ధి చేయడం కోసం పోరాడుతున్నారని చెప్పేసి ఆనాడు అగ్రకులాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇతన్ని ఉద్యమం తట్టుకోలేక ఇతన్ని పొడిసి నరికి చంపడం జరిగింది. కానీ తరుణంలోనే అతని స్నేహితులైనటువంటి కోలాశంకర్, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఏదైతే జార్జ్ రెడ్డి ఆశయాలు ఉన్నాయో ఆ జార్జ్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం మళ్ళీ ఉద్యమం ప్రారంభించి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి తరుణం ఉంది. అంటే ఈ జార్జ్ రెడ్డి ఏదైతే ఆశయాల కోసం, విద్యార్థుల సమస్యల కోసం ఆనాటి నుండి నేటి వరకు పోరాడుతున్న క్రమంలో అనేకమైనటువంటి విద్యార్థి నాయకులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం మేమందరం కూడా చదువుకుంటూ ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మేము కూడా మీలాగా చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు. నేను లా చేస్తున్నాను, అన్న డిగ్రీ చేస్తున్నాడు, తను డిగ్రీ చేస్తున్నాడు. మేమందరం కూడా మీలాగా చదువుతున్నటువంటి విద్యార్థులను చదువుతూ ఉద్యమాలలో పోరాడుతున్నాం. అంటే మన హక్కుల కోసం మనం పోరాడుతూ ఉన్నాం. మనకు న్యాయమైన విద్య కావాలని మనం పోరాడుతూ ఉన్నాం. అందరికీ సమానమైన విద్య కావాలని కోరుతూ ఉన్నాం. శాస్త్రీయమైన విద్య కావాలని మనం అందరం కూడా పోరాడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా జార్జ్ రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం తను వచ్చిన సందర్భంలో అనేక ఉద్యమాల్లో మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు చెప్తూ ముగిస్తూ ఉన్నాం. రేపు ఏంటిది? రేపు ప్రోగ్రామ్ ఏదో ఉంది, అంబేద్కర్. అంటే ఈయన చనిపోయిన రోజు, ఆయన జయంతి, ఆయన పుట్టినరోజు. అంటే ఇటువంటి తరుణంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వాస్తవం రేపు పెట్టాలి, కానీ రేపు ఆ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఈరోజు కూడా మన దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి మన హక్కుల కోసం, అంబేద్కర్ జయంతి సందర్భంగా జార్జ్ రెడ్డి ఆశయాల కోసం మనం ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరం కూడా ఐక్యమై అనేక ఉద్యమాలలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము.